మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినం మనకిచ్చిన వాక్యము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈవేళ మనకి, నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు కాబట్టి మనము అధైర్యపడకూడదు. మనకి ఏ సమస్య వచ్చినా మనం అధైర్యపడకుండా ఉండాలి అంటే మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మన దేవుడైన యెహోవా మన మధ్యన ఉన్నాడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు తోడుగా ఇచ్చారు. కాబట్టి మనము భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు, జడియక్కర్లేదు. మన దేవుని ఆధారం చేసుకుంటే మన దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఏదైనా ఇబ్బంది వచ్చిందా, తప్పుకోలేని సమస్య వచ్చిందా, ఆ తప్పుకోలేని సమస్య ఎలా సాల్వ్ చేసుకుందామా అని దిగులు పడుతున్నారా? దిగులు పడొద్దు, దేవుని పాదాల యొద్ద పెట్టండి. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుందా, దేవుని పాదాల యొద్ద పెట్టండి. ఆయన మీ మధ్యన ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన మీ యందు ఆనందించును. ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు అని ఆయనకి పేరు కదా. ఇంకా మనము దేనికి దిగులు పడాల్సిన పని లేదు కదా. మనం ఏదైనా కొరతగా ఉందంటే ఆ కొరతను యేసు ప్రభు ద్వారా తండ్రికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వాటిని నెరవేరుస్తాడు. మనకేదైనా సమస్య వచ్చిందంటే మన తండ్రి అయిన దేవుని మొరపెట్టుకున్నప్పుడు మన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వాటిని మనకి అనుగ్రహిస్తాడు. ఆ సమస్యలన్నిటినీ సాల్వ్ చేస్తాడు, ఆ కృపలను అనుగ్రహిస్తాడు. మనం ధైర్యముగా ఉండే కృపను కూడా మనకి తోడుగా ఇస్తాడు. నీ యందు సంతోషించును అంటున్నాడు. నీ అందరి ప్రేమ చేత ఆయన శాంతంతో మనల్ని ఎదురు చూస్తున్నాడు. మనల్ని శాంతంతో మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలని శాంతంతో ఎదురు చూసే దేవుడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన ఆధారం చేసుకున్నాము. ప్రతి అంశంలోనూ జయం పొందుదాం. ఎంతో మంది రాజులు దేవుని ఆధారం చేసుకున్న వారు జయం పొందారు. ఎంతో మంది దేవునికి దూరముగా ఉన్నవారు అపజయాల పాలయ్యారు. మనం రాజులను చూస్తున్నప్పుడు ఎవరైతే దేవుని హత్తుకొని దేవుని మీద ఆధారపడ్డారో వారు జయం వెంబడి జయం పొందారు. ఎవరైతే దేవుని తిరస్కరించి దూరంగా ఉన్నారో వారు అపజయాల పాలయ్యారు. అలాగే మనము కూడా ఆ రాజుల యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే మనము కూడా దేవుని హత్తుకొని దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఆయన మన మధ్యన ఉంటాడు, మన మాటలు వింటాడు, మనకి భయం లేకుండా చేస్తాడు, మన ప్రార్థనలు వింటాడు, శాంతం వహించి ఆయన మనకు సహాయం చేస్తాడు. మన అందరి ప్రేమ చేత ఆయన శాంతం వహించే దేవుడుగా ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది. నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును అని కూడా తెలియజేస్తున్నాడు. మన ఎందుకు సంతోషిస్తాడు దేవుడు, ఆయన హర్షిస్తాడు. దేవుడు ఎంత గొప్ప మాటలు మనకి ఇస్తున్నప్పుడు మనం దేని గురించి చింతపడకూడదు, దేని గురించి వేదన పడకూడదు, దేని గురించి దిగులు పడకూడదు. ఆయన మీద ఆధారపడదాము. ఆయనే మనకు జయమిచ్చే దేవుడని, ఆయనే మనకి కృపలను అనుగ్రహించే దేవుడని మనము వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆయనను స్తుతిద్దాము, గానపరుద్దాము, ఆయన వైపు చూద్దాం. మనకేది సమస్య వచ్చినా ఆయన వైపు చూద్దాము. ఏ దిగులుగా ఉన్న సమస్యలు లేకుండా ఉండాలి అంటే, ఆ దిగులు లేకుండా ఉండాలి అంటే దేవుని వైపు చూద్దాము. ఆ దిగులు తీసివేస్తాడు, ఆ సమస్యలను తీసివేస్తాడు, బిడ్డలను ఆశీర్వదిస్తాడు, బిడ్డలకు రక్షణ దయచేస్తాడు, కుటుంబాన్ని నెమ్మదితో ఉంచుతాడు దేవుడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు అంటే ఇంకా మనకు దిగులేముంది? నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు అంటే మనకి దిగులేమీ ఉండదు. యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచుతానని సెలవిచ్చిన దేవుడు మన చుట్టూ కూడా అగ్ని ప్రాకారాల నుంచి మనల్ని కాపాడుతాడు. ఏ శత్రుభయం లేకుండా మనల్ని కాపాడుతాడు. యోబు చుట్టూ అగ్నిగా ఉండి కాపాడిన దేవుడు మన చుట్టూ కూడా అగ్నిగా ఉండి కాపాడుతాడు. మన మధ్య ఉండే దేవుడు మనకి అగ్నిగా ఉండి మనల్ని కాపాడుతాడు. అగ్నిగా ఉండి సాతాను చర్యలను లయపరుస్తాడు. అగ్నిగా ఉండి సాతాను కీడు నుండి మనల్ని తప్పిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉందాము, ప్రార్థనలో గడుపుతాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయ కాలంలో ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యమును బిడ్డలు విని ఉన్నారు, ధ్యానిస్తూ ఉన్నారు. ఆశీర్వదించండి, కాపాడండి, వారిని వర్ధల చేయండి, ప్రతి సమస్య నుండి విడుదల కలుగు చేయండి. కుటుంబాలను మీరు నెమ్మదితో ఉంచండి, సమాధానంతో నింపండి, ఆరోగ్యంతో నింపండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.